అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సీలింగ్ ఫ్యాన్కి మ్యాగ్నెట్ రింగ్ ఒకటి ఉంటుందండి ఫ్యాన్లో. మరి మ్యాగ్నెట్ రింగ్ గురించి చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. చూడండి, ఈ రింగ్కి స్లాట్స్ ఉన్నాయి, అంటే కటింగ్స్, గీతలు. ఇది ఏం పని చేస్తుందంటే ఫ్యాన్ కోర్ను అలా ఫిట్టింగ్ చేసినప్పుడు పక్కనే మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి ఆ మ్యాగ్నెట్ రేజ్ చేసే కేపబిలిటీ ఎక్కువగా ఉంటుంది. రింగ్ మ్యాగ్నెట్ కనుక పక్కన లేకపోతే ఫ్యాన్ తిరగదు. ప్రతి సీలింగ్ ఫ్యాన్లో ఈ రింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈవెన్ మోటార్లలో కూడా రోటర్ ఉంటుంది. వాటర్ మోటార్లలో అయితేనేమో రోటర్ ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్లలోనైతేనేమో ఇలాంటి రింగ్ ఉంటుంది. ప్రతి ఫ్యాన్కు రింగ్ అలా సెట్ చేసి దాంట్లో అలా కూర్చోబెట్టినప్పుడు ఫ్యాను ఎటంటే అటు తిరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రివర్స్ అండ్ ఫార్వర్డ్ తిరగాలి అంటే కంపల్సరీ కెపాసిటర్ ఉండాల్సిందే. కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఫ్యాను ఎటు తిరగాలి అనేది నిర్ధారిస్తుంది. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ తిరగడానికి ఫ్యాన్ కెపాసిటర్ నిర్ధారిస్తుంది. మ్యాగ్నెట్ రింగ్ ఏమో ఫ్యాన్ను స్థిరంగా స్పీడ్గా తిప్పడానికి మ్యాగ్నెట్ కెపాసిటీ తోటి మూవింగ్ సమాంతరంగా ఇస్తానికి రింగ్ మ్యాగ్నెట్ ఉపయోగపడుతుంది. దానికి స్లాట్స్ ఉన్నాయి చూడండి. ఆ స్లాట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చిలుమొచ్చిందని కానీ జంగొచ్చిందని కానీ మనము ఆ స్లాట్స్ను ఫైల్ తోటి రఫ్ చేయకూడదు. ఇది కెపాసిటర్ అండి. కెపాసిటర్ ఫ్యాన్ ఎటు తిప్పాలనేది నిర్ధారిస్తుంది. రివర్స్ ఆఫ్ ఫార్వర్డ్ అనేది పూర్తి స్థాయిలో నిర్ధారిస్తుంది. ఈ రింగ్ మ్యాగ్నెట్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఫైల్ తీసుకొని దాన్ని రఫ్ చేయకూడదు, ఫైలింగ్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాన్ స్లోగా తిరిగే అవకాశం ఉంటుంది. అవసరమైతే కోర్ టైట్గా ఉందన్నప్పుడు ఆ ఫ్యాన్ కోర్ను పాలిష్ పట్టొచ్చు, కొద్దిగా తగ్గించవచ్చు, 1 mm మందం తగ్గించవచ్చు. కానీ రింగును మాత్రం ఏమి చేయకూడదు. దాని చుట్టూ తగ్గించవచ్చు. అలా ఫిట్టింగ్ ఉంటుందండి. రింగ్ మ్యాగ్నెట్ యొక్క ఉపయోగాలు ఎంతసేపు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.